నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. You second this opinion? Anudeep Garu is Amayakudu? Easy. No, he's not innocent. Innocent Ledu. He's just is all act like nicely, try to be a pavam. He's not at all. On set, he is a brat. Nobody has seen him like that. But Look at his face. ఈయన ఎవరైనా హీరోయిన్ వచ్చి పక్కన కూర్చుంటే ఆయన ఇలా కూర్చోవడం వాటికి చాలా ఇమేజెస్ వీడియోస్ వచ్చాయి. అప్పుడు సాంగ్స్ కూడా వచ్చాయి. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని. ఆయనకి అమ్మాయిలు ఉన్నారని ప్రాబ్లం కాదు, చుట్టూ జనాలు ఉన్నారని ప్రాబ్లం. ఓకే, మీ టీజర్ చూసిన తర్వాత నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను టీజర్ ప్లే చేసి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఆర్ యూ రెడీ? ఓకే, సో లెట్స్ బిగిన్ ద ఫంకీ ఇంటర్వ్యూ విత్ అనుదీప్ గారి ట్రేడ్ మార్క్ సౌండ్తో మొదలు పెడదాం. ప్లీజ్ యూ అండ్ యూ ఫ్రమ్ హియర్, ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ హియర్. నేర్పించారా ఒకసారి? చెప్పు. From here. చేయండి ఒకసారి సౌండ్. Yeah. డూ ఇట్. రెడీ, 1 2 3. వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు వినలేదురా మనం. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వినలేదని. ఓకే, దీని రిలేటెడ్ క్వశ్చన్. మీరు చిన్నప్పుడు మీ అమ్మగారి మాటలు వినేవాళ్ళ? విన్నా అండి నేను. ఏమండి, ఎడ్యుకేషన్ గురించి అంతా రకరకాలుగా చెప్పారు. ఇవన్నీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్లో ఇస్తున్నారు కదా మాకు. కరెక్టే. ఓకే, అమ్మ చెప్పింది ఏం విన్నారు మీరు? అందరూ ఒక్కొక్కటి చెప్పాలి. అమ్మ చెప్పింది పలానాది విన్నారు అని. అదే మంచిగా చదువుకోరా అనేది విన్నారా? మరేం చదివారు? అది क्या बोला आपको? हाँ, आदित्य कुमार 6th क्लास में पढ़ते हैं। ఎంటెక్ అండి, వరంగల్. ఓకే, కాదు మీరు అది కరెక్ట్ అనుకుంటున్నారా ఇప్పటికి ఈ ఈ మూమెంట్లో? ఓకే, రూటెడ్ ఫ్రెండ్స్ అంటే మీ ఉద్దేశంలో ఎవరై ఉంటారు వాళ్ళు? కలిసి ఆలుగడ్డలు తినేటోళ్ళు. అదే అండి, చిన్నప్పటి ఫ్రెండ్స్ మన. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, మీరేమైనా నేర్పించారా స్కూల్లో? అంటే అది అంటే నేను చిన్నప్పుడు కబడ్డీ ప్లేయర్, సో మేబీ కొంచెం. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. నిజంగా కూత ఎలా పెడతారు ఒకసారి చెప్పండి. ఏంటండి కూత అంటే డిపెండ్స్. ఎంతమంది ఉంటారు మామ కబడ్డీలో? కబడ్డీలో ఎంతమంది ఉంటారు? యా, డిపెండ్స్ అంటే డిపెండ్స్ అంటే అంటే పెద్ద రాష్ట్రం. కబడ్డీ में बल्कि मुझे ये पता, आपने खेला है ना, आप बताओ. 7 to 11 అది. నేను టైమింగ్ చెప్తున్నా, మేము ఆడే టైం చెప్తున్నా ప్లేయర్కి ఆల్రెడీ. ఓకే, సరే, కబడ్డీ అని ఎలా అంటారు? కబడ్డీ అంటే ఇక్కడ ఒకటి మీకు అదే మీరు ఎలా కూత పెడుతూ వెళ్ళేవాళ్ళు? నేను కూత పెట్టడం కాదు యాక్చువల్గా, నాకు కూత పెట్టడం ఇష్టం ఉండదు కాదు. సో పెట్టకపోతే ఒకటి కదా అందుకే అవుట్ అయ్యేటోన్ని. బట్ ఏంటి బాబా అన్న? అందుకే అవుట్ అయ్యేటోన్ని. బట్ దేవుడా, ఓ మై గాడ్. ఓకే, నెక్స్ట్. లవ్ చేసి రారా మీరు ఎవరన్నా? కావ్యం లవ్ చేస్తున్నా. నువ్వురా? అమ్మ లవ్ చేస్తున్నా. కావ్య వాళ్ళమ్మనా? ఇప్పుడు దీని క్వశ్చన్ అడగండి. లేదు, యు నో సంథింగ్, ఈరోజు ఈ ఇంటర్వ్యూ మంకీలో మెయిన్ పాయింట్ ఏంటంటే లవ్. అనుదీప్ ఎవరిని చేశారు ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలోనూ ఆయన ఎవరు లవ్ గురించి అడగలేదు. సో అందుకని మనం తెలుసుకుందాం ఇవాళ. ద నేషన్ వాంట్స్ టు నో. స్కూల్లో ఒక అమ్మాయిని లవ్ చేసిన. అవునా? ఆ అమ్మాయి తిరిగి లవ్ చేసిందా? చేయలే. ఏమనింది? ఏమంటుంది అంటే చెప్పాం కదా ఆ టైంలో కొంచెం బాగా. మరి ఎలా తెలుస్తుంది అమ్మాయికి మీరు లవ్ లేదు? మరి తెలియకపోతే అది లవ్ ఎలా అవుతుంది? అదే వన్ సైడ్ అనుకోండి. ఓకే, తర్వాత అమ్మాయి ఎక్కడుంది ఇప్పుడు? ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఉంటుంది, ఎన్నో ఉంటుంది. మెసేజ్ చేసిందా మామ? చేయలే. హ్యాపీ ఫర్ యూ అన్న. డైరెక్టర్ అయినావు కదా. కాలేజ్ డేస్లో కూడా లవ్ చేయలేదు? కాలేజ్లోనా చేయలేదు. కాలేజ్లో చేయలే. ఓకే, చేయాలనిపించలేదు. ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యారు కదా, ఇప్పటికైనా ఒక ప్రేమ, ఒక పెళ్ళి చేసుకోవాలి అనే థాట్ ఏం లేదు? లేదండి, లేదు. అసలు ఇంట్రెస్ట్ లేదు? లేదు, ఇంట్రెస్ట్ లేదు. లండన్ బోర్డ్ ఇంట్రెస్ట్. ఓకే, ఈ క్వశ్చన్ ఓన్లీ అనుదీప్కి మాత్రమే, మీకు లేదు. నాకు ఎందుకో ఈ ఇంటర్వ్యూ అంతా చూస్తుంటే అనుదీప్కి సంబంధించిన చాలా రహస్యాలు వీళ్ళ దగ్గర ఉన్నాయని అనిపిస్తుంది. ఈ ఫంకీ సినిమా రిలీజ్ అయ్యే లోపల అవన్నీ మనం కనుక్కోవాలి. గుడ్. సినిమాలో క్యామియో ఉందా ఎవరిదైనా? క్యామియోస్ చాలా మంది ఉంటాయి. చాలా మంది ఉంటాయా? మీరు చాలా సినిమాల్లో క్యామియోలు చేస్తున్నారు కదా ఈ మధ్య. అసలు అనుదీప్ అంటే కల్కిలో ఒక క్యామియో, ఏది చూసినా ఇట్లా అనుదీప్ సడన్గా అంటున్నారు అనమాట. అలా ఇందులో దీంట్లోనా? లేదు. మీరు ప్రమోషన్ కూడా వేరే సినిమాలన్నీ చేస్తుండు. మా సినిమా స్టార్ట్ చేసినాక వేరే వాళ్ళ సినిమాలన్నీ చేస్తుంటాడు పోయి ప్రమోషన్. ఈ సినిమాలో చాలా మంది అంటే హీరోలు హీరోయిన్లు అందరూ ఉన్నారా?
కొంతమంది ఉంటారు, అంటే హీరో హీరోయిన్ ఉండరు, బట్ మీకు మంచి క్యామియోలు ఉంటాయి కొన్ని. ఓకే, మంచి క్యామియోలు ఉంటాయి. ఎస్, ఓకే, ఆ మంచి క్యామియోలు ఏంటి అనేది మనం February 13 చూడాలి. చూడాల్సింది. ఓకే. ఓ హీ హాస్ ఎ గర్ల్ ఫ్రెండ్. లేదండి, మై జాన్సమార్కి ఏం లేదు. धमकी देने से कुछ नहीं. లైవ్ లో బెదిరిస్తుంది. You have no clue what kind of a person he is. This is all pavam, like this he will, like this he'll do. On set he is full brat, full masala. And then he'll give dhamki. जहाँ से बोल के क्या एक्सप्लेन कीजिए मसाला. मसाला मतलब लाइफ में बहुत मसाला है उसके. అర్థమైంది. दिखाते नहीं है. మాకంతా కనిపించి అనుదీప్ కాదనమాట. మేము మోసపోయాం ఇన్ని సంవత్సరాలు. ఓకే సరే. ఒక వీడియో మామ, ఒకటి ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, కొబ్బరికాయ కొట్టినట్టు. I can say that he loves to dance. ఓకే సరే, ఈ రోజు మన ఈ లేదండి, లేదు, తర్వాత చూపిస్తాం తర్వాత. సరే ఇప్పుడు కాదు. అవును, మీరు ఏంటి ఈ సినిమాకి లిరిక్ కూడా రాశారు, ఇది రెగ్యులర్ గా చేస్తున్నారా ఈ పని? లేదండి, అంటే రాయాల్సి వచ్చింది అట్లా లాస్ట్. ఎందుకు అంటే లాస్ట్ మినిట్ లో లిరిక్ రైటర్ హ్యాండ్ ఇచ్చారా? అట్లా అని కాదు, ప్యాషన్ ఎక్కువైందా? ప్యాషన్ ఎక్కువైందా? ప్యాషన్ అయిందా? అట్లేం లేదు, జస్ట్ రాయాల్సి వచ్చింది లాస్ట్ మూమెంట్లో అట్లా. అంటే వేరే వేరే ట్రై చేసినాము, కుదరాక రాసా అంతే. ఓకే, ఒకసారి పాడతారా? నాకు సి ఇది మీ మూవీ. పాడు మామ. లేదు, నేను పాడది మామ, మన సినిమా ప్రమోషన్ మామ. యా. పాడు పాడే. యా. పాడు నేను ఇప్పుడు పాడినా. పాడు మామ, పాడు. నువ్వే రాసినావా? పాడు. నేను రాస్తా కానీ ఈ వద్దండి. ఎంత జస్ట్ ఓకే 2 lines మాకు నేర్పించండి. ఆఫ్ కెమెరా పాడు. కెమెరా అన్ని ఆగిపోయాయి. నేనే రాసినా కాబట్టి నేను వాడితే బాగుండదండి. వేరే వారు రాస్తే నేను వాడుతుంటే కానీ. సరే మాకు నేర్పించండి, మేము పాడతాం. ఫస్ట్ లైన్ ఏంటి? ఫస్ట్ లైనా? నేను సరే వేరే టాపిక్, నేను మర్చిపోయిన సాంగ్ చాలా రాసా. ఒకసారి సాంగ్ అంట ప్లే చేయరా? ఇందులో లేదు నా దగ్గర, ఇక్కడ వైఫై లేదు. గానా గానా आपको ఫోన్ లో. क्या आपको ఈయన సినిమాలో అసలు రొమాన్స్ అయితే పీక్స్ ఉంటుంది. మేము అవును కరెక్ట్, మీకు రొమాంటిక్ సీన్స్ అసలు లేవు. ఎక్స్ట్రీమ్, అసలు మా ఇద్దరు కెరియర్ లో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అవునా? యా. అలా ప్లాన్ చేశారా? కాదు, హీరో హీరోయిన్ కంటే ముందు ఆయన అన్కంఫర్టబుల్ అయిపోతుంటాడు మానిటర్ కాడ. హైలైట్ ఇదైతే. లేదు, అంటే క్లైమాక్స్ లో ప్రపోజల్ లేదు, ఈమె చెయ్యన్నదండి, నేను రాసా ఈమె చెయ్యన్నది. నై కర్తే బోలే చేతే. నేను రాశాను, బట్ ఈమె by the time we are doing the scene, he'll come and say cut. He'll not even let us finish. Cut. Again he'll immediately go to the next. మాకంటే ఎక్కువ ఇబ్బంది అందుకని ఆయనే ఇబ్బంది పడిపోతాడు మానిటర్ కాడ. కాదు, నాకు ఒక డౌట్ ఊరికే అడుగుతున్నా. ఇప్పుడు ఉప్పెన సినిమాలో జల జల పాతం ఉంది కదా సాంగ్, అది మీరే షూట్ చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి? అయిపోయి ఇబ్బంది, ఫీవర్ వచ్చి ఆడనే పడిపోతాడు మానిటర్ కాడ. లేదా రోజా సినిమాలో పరువం బానగా పరిస్థితి ఏంటి? చేస్తా. ఈయనది అది చేస్తారండి. కమల్ హాసన్ అది సినిమా కిటికీలకి హీరోయిన్ ఆ ఇంట్లోకి వెళ్ళి హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళి కిటికీలకి వెళ్ళి చూసుకుంటారు కదా, అట్లాంటి సీన్లు అయితే బాగా చేస్తాడు. అంతేగాని మినిమం 1 కిలోమీటర్ లేదంటే చేస్తా, రిక్వైర్మెంట్ ఉంటే నేను ఏదైనా దాన్ని చేస్తా. అంటే ఈ సీన్లో ఇది చేయక తప్పదు అన్నప్పుడు దాన్ని బాగా చేయడానికి ట్రై చేస్తా అంతే. ఓకే డన్. హీరోయిన్ గా యూజ్ చేసేటువంటి లైన్స్ ఏంటి జనరలీ? Let me think. జూస్ అండ్ कुछ भी बोलो, क्या है यार अनुदीप? Yeah, this is what I've used also, like kuch bhi. To him only, it's always because he'll always come and sit and keep on nagging. ఓకే గాట్ ఇట్. హీరో Kuch bhi. హీరో యూజ్ చేసే లైన్స్. మామ నేను కూడా ఉన్నా మామ సెట్లో, నాతో కూడా నన్ను కూడా చూడు అప్పుడప్పుడు అని. మా అమ్మ ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తారు నిజం అనుకుంటారు మామ. సరే నైస్ లైన్. ఇంకా మామ నేను బాగా చేసినాను కూడా చెప్పు మామ అప్పుడప్పుడు. నిజంగా ఇదైతే ఉంటుంది. Also, I'll keep saying ready sir, okay sir, ready sir, ready sir. That's all. Keep on saying. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తుండ అని చెప్పి డౌట్స్. రెడీ సార్ అంటుండే. ఏ టైం పే ఉన్నో క్యా కర్ రే బోల్కే క్యూరియాసిటీనే. Correct. ఓకే సరే, ఇప్పుడు మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారి గురించి. అంటే నాగవంశీ గారు, మనం చాలా మంది ప్రొడ్యూసర్స్ చూసాం, కానీ నాగవంశీ గారు ఈజ్ సంబడి హూస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదున్నా సరే అలా టక్మన్ వచ్చేసి మాట్లాడేస్తూ ఉంటారు. సినిమాలో హీరో కంటే ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోయింగ్. లేదు యాక్చువల్లీ ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరో అండ్ ప్రొడ్యూసర్ పోటీ పడతారు ఈ విషయంలో బయట టాక్. ఏమంటారు? కానీ క్రెడిట్ ఆయన కొట్టేస్తారు కదా. ఆయన మోస్ట్ సైలెంట్. అనుకున్నాడు. ఎస్, మీరు చెప్పండి ఇప్పుడు నాగవంశీ గారి గురించి.
నాగవంశీ గారు పైకి ఎట్లా ఉంటారు కానీ లోపల చాలా పైకి ఎట్లుంటారు? అంటే చాలా ఏమంటారు हम डिस्कस किए थे नागवंशी సార్ के बारे में मैंने कुछ डिस्कस नहीं किया. అంటే పైకి కొంచెం కోపంగా ఉన్నట్టు ఉంటారు కానీ చాలా సెన్సిటివ్ ఆయన. Yeah. ఓకే, ఏ విషయంలో కోపంగా ఉంటారు? ఇదే ఎవరైనా ట్రిగ్గర్ చేసినప్పుడు కానీ ఏదన్నా ఏ విషయంలో ట్రిగర్ చేశారు? అప్పుడప్పుడు చూస్తాం కదండి కొన్ని వీడియోస్ రీల్స్ అట్లాంటివి. సో ఏంటా రీల్స్? సో అట్లా ఎప్పుడన్నా ఉంటారు కానీ బట్ ఒక సినిమా గురించి సినిమాకి ఎంత చేయాలి దాన్ని చూసి దాన్ని రీషూట్ చేసి దాన్ని సీతారావులు ఏంటంటే సినిమాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సినిమాని చూసి మళ్ళీ మళ్ళీ దాన్ని రిపేర్ చేసి దాన్ని చాలా ఇది చేస్తారనమాట. సో వర్డ్ వాడారు, రిపేర్ చేసేట్టు. సో ఓకే, అట్లా మీరేమంటారు వంశీ గారి గురించి? ఇది ఫస్ట్ కాదు, ఇది సెకండ్ ఫిల్మ్ కదా వచ్చింది. ఒక ఇటరేటివ్ అది నాకు అనిపించేది కొంచెం ఆల్మోస్ట్ చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సో కొంచెం మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది. మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది. ఓకే, నాది కూడా మిర్రర్ ఇమేజే నాగవంశీది. ఎలాగా మిర్రర్ ఇమేజే నాది కూడా. ఎలా? ఎట్లా అంటే मेरा भी नागवंश का मिरर इमेज बोल रहा हूँ. అనుదీప్ అబౌట్ లండన్ గర్ల్ ఇవన్నీ లాస్ట్ పాడేస్తే మన ఇంటర్వ్యూ అయిపోయింది, టాటా. సరే, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? పెళ్ళి అది విశ్వక్ అయిపోయినాక నాకు బాధ్యత తీరిపోతుంది, అప్పుడు చేసుకుంటా. ఓకే, అంటే విశ్వకి పెళ్లి చేశాక చేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది నాకు. అప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? కాయడు ఇది అయిపోయినాక నాకు ఒక అదే విడివిడిగా సెపరేట్ సో మీరు పెళ్లి చేసుకుంటారు కదా. అరే, యు అండర్స్టూడ్? He's telling after your marriage and his marriage is over, then we are telling separate. बोलो बोला आपका शादी कब बोले तो आप दोनों का होने के बाद बोल रहा हूँ. मेरा थोड़ा झंझट मेरा निकाल जाता मेरा. సరే, మీకు ఎంతమంది పిల్లల్ని కనాలని ఉంది? పిల్లలు అసలు లేదండి, కాన్సెప్ట్ లేదు. ఎందుకు లేదు? అలా అయితే సమాజం ఏమైపోతుంది, అసలు ప్రకృతి ధర్మం ఏమైపోతుంది? ఏమో లేదు అసలు కాన్సెప్ట్ లేదు. అది వేరే టాపిక్, మంచిగా మాట్లాడదాం దాని గురించి. పిల్లలు అసలు మాట్లాడదాం. ఇండియాలో వద్దనుకుంటుండు. ఇండియాలో వద్దనుకుంటున్నాను. లేదండి, లేదు. వెళ్తున్నారు జూరిక్లో ఒకటి, లండన్లో ఒకటి. ఆల్రెడీ అనుదీప్ పిల్లలు అక్కడ తిరుగుతున్నారని టాక్. తిరుగుతున్నామన్నాడా? దయచేసి అందరూ ఒక కన్నేసి ఉంచండి. యూరప్ వెళ్ళినప్పుడు ఎవడైనా పిల్లోడు అన్నాడు అంతే, కేల్ క్లోజ్, దుకాన్ బంద్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. పాడరా ఒక లైను? నాకు తెలిసి ఆ పింకీ చింటూ ఆడనే ఉన్నట్టు వాళ్ళనే మనలో చూసుకుంటుంటాడు. పాడు మామ, పాడు మామ. 3 స్టార్ట్ 4 नहीं जी भाई थोड़ा సారీ నేను ఓకే, రెడీ 1 ఒక నిమిషం అండి, ఒక నిమిషం. హిందీ का कुछ अब तेलुगु आपको आया था ना? I'll join. मैं ट्राई करूँगी. జైసే తుమ్ గాయే వైసే కాదు. చెప్తా అండి. జల జల జలపాతం. లేదండి, నా నెక్స్ట్ సినిమాలో అట్లాంటి సాంగ్ తీసి మీకు చూపిస్తా. ఓకే, Lip sync नहीं करना है, गाना है. దట్స్ ద షేరింగ్ మామ్, దట్స్ మై షేర్. మీకు ఇష్టమైన పాట ఏంటి? మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు, కీరవాణి గారు, ఇళయరాజా బీమ్స్. అన్ని ఇళయరాజా అందరు ఇష్టం. ఇళయరాజా, రెహమాన్. ఓకే, ఏఆర్ రెహమాన్, ఇళయరాజా. సో సరే, ఎలాగో పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి పెళ్లి పాటతో ఎండ్ చేద్దాం. యా, ఓకే. మాటే మంత్రము. కలిసి పాడదామండి. కలిసి పాడడం అంటే లిప్పులు కదపడం కాదు, ఓకే. కొంచెం సౌండ్ కూడా రావాలి. రెడీ? మాటే మంత్రము మనసే బంధము. నేను పాడుతున్నా కదండి మళ్ళీ. పాడండి. ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణ కమని. ప్రకృతి మనతో మనకేదో చెప్పాలనుకుంటుంది. February 30, Punky in theaters. Tata, bye. Thank you so much, everybody. Thank you.